ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్న గుడి దగ్గర ఎవరినో చూసి అమ్మ అని అనుకున్నాను కదా. అప్పటి నుంచి నాకు అమ్మ ఇంకా ఎక్కువ గుర్తొస్తుందక్క. నాకు అమ్మని చూడాలనుందక్క. కనీసం అమ్మతో ఎలాగైనా మాట్లాడాలనుందక్క. నా ఆనందాన్ని అమ్మతో పంచుకోవాలనుంది. గాయత్రి, బాధపడకే. ప్లీజ్ అక్క, ఒక్కసారి అమ్మతో మాట్లాడిపించక్క. కుదిరితే ఇప్పుడే అమ్మకి ఫోన్ చేయక్క. ప్లీజ్ అక్క. గాయత్రి, నీకు తెలుసు కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ అమ్మ దగ్గర మొబైల్ ఏమీ లేదు. ఎప్పుడో ఒకసారి ఎవరో మొబైల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. అది కాదక్క, అమ్మని నువ్వు ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదా. ఇక్కడ లాయర్ గారు నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారంటమ్మా. తెల్లవారుజామునే నీ ఫ్లైట్. నువ్వు రేపు 10:30 కల్లా హైదరాబాద్ వచ్చేస్తావు. అమ్మ ఇండియాకు వచ్చిందే, కానీ మన కర్మేట్టో ఇండియాకు వచ్చిన అమ్మ తప్పిపోయింది. ఎక్కడుందో తెలీదు. తన కోసమే తీవ్రంగా గాలిస్తున్నాను. ఇవన్నీ నీకు చెప్పలేను. ఇలాంటి పరిస్థితుల్లో నీకు నిజం తెలిస్తే నువ్వు బెంగ పెట్టుకుంటావు. అదిప్పుడు నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అక్క, అమ్మ ఎన్ని రోజులు ఇంకా మనకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెనక్కి తీసుకొచ్చేయచ్చు కదా. తీసుకొద్దామే. ఖచ్చితంగా అమ్మ త్వరలోనే వస్తుంది. వస్తుందా అక్క? అమ్మకి నేను ఇలా గర్భవతిని తెలిస్తే ఎంత సంతోషిస్తుంది కదా. అమ్మ వస్తే ఇంకా మనకి దూరంగా వెళ్ళనివ్వకూడదక్క. మన దగ్గరే అమ్మని పెట్టేసుకుందాం. అలాగే, అమ్మని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు అమ్మ గురించి ఇంకెప్పుడు బాధపడకూడదు, సరేనా? అమ్మా, నిన్ను గాయత్రి చూడాలని చాలా పరితపిస్తుంది. ఎక్కడున్నావమ్మా? గంగా, చెప్పండమ్మా. వెంటనే పాయసం చేయి. నేను ఒకరింటికి వెళ్ళాలి. అలాగేనమ్మా, బ్రహ్మాండంగా చేస్తాను. అంత అవసరం లేదు. మామూలుగా జస్ట్ యావరేజ్గా చేయి చాలు. అదేంటమ్మా, మీరెవరికో తీసుకెళ్తున్న పాయసం కదా, కొంచెం రుచిగా చేస్తే తిన్న వాళ్ళకి బాగుంటుంది. పాయసం తీసుకెళ్లినందుకు మీకు బాగుంటుంది. నేను పాయసం తీసుకెళ్లాలనుకుంటుంది మనకి తెలిసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో మాట వరుసకి పలకరించి పొట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేక పాయసం తీసుకెళ్దామని. అంతేకాని అద్భుతంగా రుచిగా చేసి వాళ్ళకి తినిపించడానికి కాదు. ఏదైతే ఏంటమ్మా, కడుపుతో ఉంది అంటున్నారు కదా, ఆమెకి పాయసం తినిపిస్తే ఖచ్చితంగా ఆనందపడుతుంది. వాళ్ళు ఆనందపడితే నేను చూడలేను. ఏదో కారణం వెతుక్కొని వాళ్ళ ఇంటికి కావాలని వెళ్తున్నాను. నువ్వు టేస్టీగా చేయక్కర్లేదు, ఫాస్ట్గా చెయ్యి చాలు. అలాగేనమ్మా. ఒక అమ్మాయికి అమ్మవడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది?
ఏ తల్లి బిడ్డో ఆ బిడ్డ నెల తప్పిందని తెలిసి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారో. గాయత్రికి పెళ్ళైపోయింది. నీ వెనకాల ఎవరమ్మా? అల్లుడు గారా? అవునమ్మా. నా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళయ్యాయి. వాళ్ల విషయంలో ఇలాంటి శుభాలు జరిగాయో లేదో, వాళ్ళు నాకు దూరంగా ఉన్నా వాళ్ళ జీవితాలు పండాలి, వాళ్ళెప్పుడు ఆనందంగా ఉండాలి. అనయ్య, జాగ్రత్తగా డెకరేట్ చేయి. నాకు తెలుసు అనంతు. గాయత్రి ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరూ సంబరాలు చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్ అత్తయ్య. ఇష్టం లేదు అనుకుంటే జరిగే సెలబ్రేషన్లు ఆగుతాయా ఏంటి? ఆగాలి. మేము ఆపుతాం. ఎలా ఆపుతారు? ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు ఈవెంట్ని ఆపాలంటే ఆ కేక్ని కింద పడేయాలి. అప్పుడే ఇదేదో అపశకునమని ఈ సెలబ్రేషన్ని ఆపేయొచ్చు. ఆ? అలాంటి పనులు చేసే సామర్థ్యం నీకేముంది వాసుకి? అత్తయ్యతో పాటు నేను కలుస్తాను. అయితే అత్తా కోడలు కలిసి ఏదో ఒకటి చెయ్యండి. పదవే. అమ్మో, చచ్చారు. అమ్మ కడుపు మాడ. వామ్మో. వాసుకి? ఏమైందమ్మా? బాలా, అంత గట్టిగా ఊదేవేంటి? నేను మామూలుగానే ఊదాని పిన్ని, అనవసరంగా నువ్వే జడుచుకున్నావు. పాపం ఓ రూస్ మీద పడ్డావు.